నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వుండి చూడు. వాళ్ళు పడే బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ బాధకు మాత్రం కారణం కాకూడదు. మనం పలకరిస్తేనే మనల్ని పలకరించే వాళ్ళని కాదు, మనల్ని గుర్తుంచుకొని పలకరించే ఆత్మీయులను ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. దూరం అనేది మన స్వభావం వల్లే పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. అయిన వాళ్ళను దూరం చేసుకుంటే నష్టపోయేది మనమే. గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళు ఉంటాయి, ఎత్తు చూపించే వేళ్ళు ఉంటాయి, వేగంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావంటే నీ గమ్యాన్ని ఎప్పటికీ చేరలేవు. ఇప్పుడున్న పరిస్థితి ఎప్పటికీ స్థిరం కాదు. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం ఎప్పటికీ వృధాగా పోదు. దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరుగుతుంది, ఇంకాస్త భారం కూడా అవుతుంది. ఎదురు చూడటం మానేసి పనిలో పడితే భారం దూరం అవుతుంది, గెలుపు చేరువవుతుంది. ఎదురు చూస్తూ కూర్చుంటే ఎదురుగా ఉన్న అవకాశాన్ని కూడా అందుకోలేవు, శూన్యమే మిగిలిపోతుంది. సమస్య పరిష్కారం కోసం ఎదురు చూడటం మంచిది, కానీ ప్రతిదానికి ఎదురు చూస్తూ ఉంటే చివరికి వేదనే మిగులుతుంది. కనుక భారం భగవంతుని మీద వేసి నిశ్చయముగా నిన్ను నువ్వు నమ్ముకొని అవకాశాన్ని అందిపట్టుకొని ముందుకు వెళ్ళు. అప్పుడే అనుకున్నది సాధిస్తావు. విద్య వచ్చాక గురువుని మర్చిపోకూడదు, ధనం వచ్చాక శ్రేహాన్ని మర్చిపోకూడదు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకూడదు, గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదు, అవసరం తీరాక సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరం ఉండి పోవాల్సిందే. మాట అనేది చావాలనుకున్న వాళ్ళని బ్రతికించేలా ఉండాలి, కానీ బ్రతుకున్న వాళ్ళని కూడా చంపేలా ఉండకూడదు నీ నోటి మాట. ఒక్కరోజు మరణం జీవితాన్ని అడిగిందంట, అందరూ నిన్ను ఎందుకు ప్రేమిస్తారు, నన్నెందుకు ద్వేషిస్తారు అని. అప్పుడు జీవితం చెప్పిందంట, నేను తీయని అబద్ధాన్ని, నువ్వు కఠినమైన నిజానివి అని. నీ గొప్పతనం ఖరీదైన బట్టలతో కాదు, ఖరీదైన బైకులలో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపించే ప్రేమ కూడా వారికి పెద్ద తలనొప్పిలా కనిపిస్తుంది.